ఏం చేస్తున్నావు మావా? కుట్టు మిషన్ నేర్చుకుంటావా ఎట్లా? డిగ్రీ చదువుకొని కుట్టు మిషన్ నేర్చుకుంటే ఏం బాగుండదురా. రా కాస్త కోడింగ్ నేర్చుకుందాం. హాయ్ గైస్, 30 డేస్ ఆఫ్ జావా స్క్రిప్ట్ సిరీస్ లో ఈ రోజు డే 8 అన్నమాట. ఈ వీడియోలో మనం ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆపరేటర్ అంటే ఏంటో చూద్దాం. ఆపరేటర్ అనేది ఒక సింబల్. ఈ ఆపరేటర్ ని యూజ్ చేసుకుని మనం వేరియబుల్స్ పైన యాక్షన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాం. ఇలా యాక్షన్స్ పర్ఫామ్ చేయడానికి జావా స్క్రిప్ట్ లో టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అనేది జావా స్క్రిప్ట్ ప్రొవైడ్ చేసింది. అందులో కొన్ని టైప్స్ చెప్తాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫస్ట్ వన్ అర్థమెటిక్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్, బిట్ వైస్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, స్ట్రింగ్ ఆపరేటర్స్. ఇవే కాకుండా చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడైతే అర్థమెటిక్ ఆపరేటర్స్ లోకి వెళ్దాం. అర్థమెటిక్ ఆపరేటర్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే వేరియబుల్స్ పైన మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ప్రొవైడ్ చేసేటప్పుడు అర్థమెటిక్ ఆపరేటర్స్ ని యూజ్ చేస్తారు. లైక్ అర్థమెటిక్ ఆపరేటర్స్ లో ఏమేమి వస్తాయంటే అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులర్ డివిజన్. ఇప్పుడు ఆపరేటర్స్ ని మనం మన కోడ్ లో ఎలా యూజ్ చేయాలో చెప్తాను. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, లెట్ a ఈక్వల్స్ టు 20 అని ఉంది, లెట్ b ఈక్వల్స్ టు 20 అని ఉంది. ఇప్పుడు యాడ్ అనే వేరియబుల్ ఉంది కదా, యాడ్ అనే వేరియబుల్ పక్కన a ప్లస్ b అని ఉంది. ఇప్పుడు a ప్లస్ b అని ఎందుకు ఇచ్చామంటే a లో ఉన్నది 20 వాల్యూ, b లో ఉన్నది 20 వాల్యూ. ఈ రెండు యాడ్ అయ్యి యాడ్ అనే వేరియబుల్ లో స్టోర్ అవ్వాలి. నువ్వు ఎప్పుడైతే కన్సోల్ లాక్ చేసావో ఇక్కడ యాడ్ అయిన వాల్యూ ఈ థర్డ్ వేరియబుల్ లో స్టోర్ అయింది కదా, ఇక్కడ స్టోర్ అయిన వాల్యూ ఇక్కడ కాల్ అయింది. సో ఈ అవుట్పుట్ అనేది వచ్చింది. ఇప్పుడు నేను ఇందాక ఏం చెప్పాను, అర్థమెటిక్ ఆపరేటర్స్ లో అడిషన్, మల్టిప్లికేషన్, సబ్స్ట్రాక్షన్ ఉంటాయని చెప్పాను కదా. ఇక్కడ మీరు అడిషన్ చేసేటప్పుడు ప్లస్ ఇచ్చారు కదా, ఈ ప్లస్ ప్లేస్ లో మనం ఏదైనా రీప్లేస్ చేయొచ్చు అనమాట. మైనస్ గానీ, మల్టిప్లికేషన్ గానీ, డివిజన్, మాడ్యులర్ సింబల్ ని రీప్లేస్ చేస్తే సరిపోతుంది. సెకండ్ వన్ ఏంటంటే కంపారిజన్ ఆపరేటర్స్ అన్నమాట. ఈ కంపారిజన్ ఆపరేటర్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే టూ వేరియబుల్స్ ఉన్న వాల్యూస్ ని కంపేర్ చేయడానికి కంపారిజన్ ఆపరేటర్స్ ని యూజ్ చేస్తారు. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, డబల్ ఈక్వల్ టు ఎందుకు యూజ్ చేస్తారంటే చెక్ చేయడానికి వాల్యూస్. త్రిబుల్ ఈక్వల్ టు ఉంది చూసారు కదా స్క్రీన్ పైన, సేమ్ యాక్షన్స్ అయితే పర్ఫామ్ చేస్తుంది అన్నమాట. కానీ డిఫరెంట్ ఏంటంటే టైప్ ని, వాల్యూని రెండింటిని చెక్ చేస్తుంది. ఏంది? ట్రిపుల్ ఈక్వల్ టు. ఇప్పుడు ఇక్కడ నాట్ ఈక్వల్ టు సింబల్ కనిపిస్తుంది కదా, నాట్ ఈక్వల్ కాదా అని చెక్ చేయడానికి ఈ సింబల్ వాడతారు. ఇక్కడ ఇంకో సింబల్ కనిపిస్తుంది కదా, ఈక్వల్ టు ఆపరేటర్ ఉంది కదా, దానికి సిమిలర్ అన్నమాట ఇది కూడా. కానీ ఇది టైప్ ని, వాల్యూని రెండింటిని చెక్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు గ్రేటర్ దెన్ సింబల్ అన్నమాట. మనం చదువుతూనే ఉన్నాం కదా, గ్రేటర్ దెన్ సింబల్ ఎందుకు వాడతారు? కంపేర్ చేయడానికి. నెక్స్ట్ ఇప్పుడు లెస్ దెన్ సింబల్, అందరికీ తెలిసిందే, చిన్నదా లేదా చూడడానికి. నెక్స్ట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఎక్కువగా ఉండాలి లేదా సమానంగా ఉండాలి. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, తక్కువగా ఉండాలి లేకుంటే సమానంగా ఉండాలి. ఐ హోప్ మీకు ఆపరేటర్స్ మీద క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటా. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ గురించి మనం క్లియర్ గా నోట్స్ ప్రిపేర్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ బయోలో ఉంది.